బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హ్యాపీ బర్త్డే. ఊరంతా విష్ చేశాక చెయ్యి. నైటే మా వాళ్ళంతా విష్ చేశారు తెలుసా. ఫ్లాష్ బ్యాక్. బృందా, రేపు మీ అమ్మ బర్త్డే కదా, నైట్ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేపిద్దామా? అయ్యో నైట్ అమ్మ నిద్రపోతుందండి, రేపు ఈవినింగ్ వెళ్ళి కట్ చేపిద్దాం. ఓకే, కేక్ కట్ చేద్దామండి. అమ్మ రా కేక్ కట్ చేద్దాం. అమ్మ కేక్ కట్ చేయమ్మా. నేను ఫోటోస్ తీస్తాను అత్తయ్య. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. కేక్ తెచ్చింది ఎవరే? నేనే తీసుకొచ్చాను అత్తయ్య, చాలా బాగుంది కదా. ఒకసారి చూడు. పద వెళ్దాం. ఇవ్వండి ఆ కేక్ ఇవ్వండి, పట్టుకుంటాను. పర్లేదు, నేను పట్టుకుంటాను. ఇవ్వండి, నేను పట్టుకుంటాను. అంటే అత్తయ్య, కేక్ కొన్నది నేనే, తెచ్చింది. ఆపు. అమ్మాయి ఒక్కసారి కేక్ కట్ చేసే అమ్మా. క్యాండిల్ పెడదాం. ఎక్కడ పెడతావే? నా నెత్తిని పెట్టు. నైఫ్ ఏది? ఇవ్వండి నైఫ్. ఇదెందుకు బయటకు వచ్చింది? అంటే బేకరీ వాడు నైఫ్ ఇవ్వలేదు. నేను తీసుకొస్తా అమ్మా, నేను తీసుకొస్తా. ఇదిగో అమ్మా, కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు అత్తయ్య, హ్యాపీ బర్త్డే టు యు అత్తయ్య, హ్యాపీ బర్త్డే టు యు అత్తయ్య, టు యు అత్తయ్య. ఫిట్స్ వచ్చినోళ్ళగా అరుస్తున్నాడు కదా. హ్యాపీ బర్త్డే. అంటే అది ఫిట్స్ కాదు అత్తయ్య, మీకోసం ఆనందంతో హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు పాడకు. చుట్టుపక్కల పిల్లలు నిద్రపోతున్నారు, దడుచుకుంటారు. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో పడతాడు ఎలా అంట. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. అత్తయ్య నాకు పెట్టరా? కేకా తిను, మొత్తం తిను. ఇవ్వండి అమ్మకు మనం రింగ్ గిఫ్ట్ గా కొన్నాం కదా, ఇచ్చేయండి. అది బైక్ ఎక్కక ముందు నీకే ఇచ్చా కదా. బైక్ ఎక్కాక మీకే ఇచ్చానండి. లేదు, బైక్ ఎక్కక ముందు నీకు ఇచ్చానే. నేను ఎక్కేసాక ఇచ్చేసానండి. లేదే, నువ్వు బైక్ ఎక్కక ముందు నీకే ఇచ్చా. బైక్ స్టార్ట్ అయ్యాక మీకే లేదే, ఇచ్చానండి. నీకే ఇచ్చా. ఒక విష్ సరిగ్గా లేదు, కేక్ సరిగ్గా లేదు, క్యాండిల్ లేదు, నైఫ్ లేదు, అసలు బర్త్డే సెలబ్రేషన్సే సరిగ్గా లేవు. ఛా, జరగవే. అమ్మా కేక్ బాగుంది. నాకు తెలిసే మీ అమ్మ నేను ఎంత చేసినా నన్ను చులకనగానే చూస్తుందని, అందుకే గిఫ్ట్ కొన్నట్టే కొన్ని రిటర్న్ చేసేసా. నాకు 50,000 ప్రాఫిట్. నైట్ ఫుల్ వేసి పడుకుంటా. ఇవ్వండి, రేపు మా ఇంటికి వెళ్దామండి. మీ ఇంటికా? దేనికి? రేపు మా అమ్మ బర్త్డే అండి. అయితే ఎగ్జాక్ట్ గా 12కి విష్ చేసి కేక్ కట్ చేపిద్దాం. సరిపోద్దా? లేదంటే సాబు సీరియల్తో సెట్ వేయించి, మణి శర్మతో మ్యూజిక్ కొట్టించి, డీ డాన్సులతో డాన్స్ చేపిద్దామా? కోర్తే మళ్ళా. పెళ్ళైన సంవత్సరంలో 2 నెలలు మాత్రమే నాతో ఉన్నావు కదే, మిగతా 10 నెలలు మీ పుట్టింట్లోనే ఉన్నావు కదే. నిన్ను దింపడానికి 2 రోజులు లీవ్, మళ్ళీ నేను తీసుకురావడానికి 2 రోజులు లీవ్. నీ దెబ్బకి నెలలో 15 రోజులు మాత్రమే శాలరీ తీసుకుంటున్నాను కదే. ఆ తీసుకున్న శాలరీ కూడా నీ ట్రావెలింగ్కే సరిపోతుంది కదే. బా అలా అంటారేంటండి? మా అమ్మ బర్త్డే కదా, మనం ఏదో ఒకటి చేద్దాం. చేద్దాం. ఎవరు వద్దన్నారు? కాల్లో విష్ చేద్దాం, వాట్సాప్లో స్టేటస్ పెడదాం, ఇన్స్టాలో స్టోరీ పెడదాం, నైట్కి వీడియో కాల్ చేద్దాం. అలా కాదండి. ఏది కాదే, కిచెన్లో పోపు మాట్లాడుతుంది ఎలా? మోకం చూడు మోకం. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అత్తయ్య. థ్యాంక్ యూ అల్లుడు గారు. థ్యాంక్ యూ బృందా. యాక్చువల్లీ మీ దగ్గరకు వచ్చి విష్ చేద్దాం అనుకున్నాము, కానీ బృందానే వద్దని చెప్పింది. చూడ. పర్లేదు అల్లుడు గారు, అంత దూరం నుండి పనులాపుకొని ఏమొస్తారు. అత్తయ్య, యాక్చువల్లీ మీకు ఒక గిఫ్ట్ పంపించాను, వచ్చిందా? వచ్చింది అల్లుడు. గిఫ్ట్ ఎప్పుడు కొన్నారు? నేను ఎప్పుడు కొన్నా, నువ్వు కొన్నదే, పేరు మార్చి పంపించా. చూడా. బృందా, నువ్వు ఉన్నావు, అట్లీస్ట్ రాకపోయినా గిఫ్ట్ అయినా పంపించాలి కదే. అంతేలే, పెళ్లికి ముందేమో అమ్మ అమ్మ అంటారు, పెళ్ళయ్యాక మౌండి పట్టుకొని తిరుగుతారు. అంతే, మీ అమ్మాయిలంతా అంతే. అమ్మ గిఫ్ట్ పంపింది. అత్తయ్య గారు, మాకు నిద్ర వస్తుంది, మళ్ళీ రేపు పొద్దున కాల్ చేస్తామే. సరే బాబు, ఉంటాను మరి. బాయ్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.